కిషన్ రెడ్డి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ్డది నిన్న వారి స్టేట్మెంట్ చూస్తే. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదన్నా ఒక అధికార పార్టీ ఒక మంచి పని జరిగితే, ఇది ఈయన అపోజిషన్ పార్టీ లీడర్గా వాజ్పేయి గారు ఎదుటి ప్రభుత్వంలో ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ప్రధానమంత్రిని ప్రశంసించే ఒక గుణాలు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్నాయి. ఒక సందర్భంలో బంగ్లాదేశ్ సంబంధించి రాజకీయంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయంలో భాగంలో నిండు సభ పార్లమెంటు సభలో ఇందిరాగాంధీ గారిని ఆ రోజు బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీగా అటల్ బిహారీ వాజ్పేయి గారు దుర్గామాతగా వారసురాలుగా ఆమె పొగడ్తించడం జరిగింది. ఇది ఓపెన్ పార్లమెంట్ జరిగింది. ఇది ఒక చరిత్ర. బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్లిపోతున్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ ని మేము స్వాగతిస్తున్నాం. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ని చాలా గొప్ప మనసు కిషన్ రెడ్డి గారిది. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది ఒక అందుకు చెప్పాలంటే, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు. రాజకీయంగా మేము కాంగ్రెస్ బీజేపీ రెండు శత్రువులే జాతీయ స్థాయిలో, పాలసీల పరంగా శత్రువులం. కానీ అలాంటి పార్టీ అధ్యక్షుడే ఈరోజు కాంగ్రెస్ స్టేట్ లో మంచిగా పరిపాలిస్తుందనే నిర్ధారణలోనే 25 మంది బహుశా ఇక అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సరే, వాళ్ళ పార్టీలో 5 మంది ఉన్నోళ్ళు 8 మంది ఉన్నారు అనుకుంటా. అందులో ఒక 5 మంది కూడా బయటికి పోవచ్చు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. కాకపోతే డైరెక్ట్ గా బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు అని కిషన్ రెడ్డి గారు అనలేరు కదా. డైరెక్ట్ గా బీఆర్ఎస్ గురించి చెప్పిండు, ఇండైరెక్ట్ గా కొంత బీజేపీ కూడా బీజేపీ మీద ఇంటిచ్చినట్టుగా మాకు అట్లా కనిపిస్తుంది. ఆయన యొక్క ప్రెస్ మీట్ యొక్క స్టేట్మెంట్ చూస్తే మాకు అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిన్న ఆల్ ఛానల్స్, ఈరోజు ఆల్ ప్రింట్ మీడియాలో లీడ్ అంతా కిషన్ రెడ్డి గారిదే ఉంది. కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేది లీడ్ ఉంది ఈరోజు. కాబట్టి చాలా నాకు సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ మాకు చాలా సంతోషం అనిపించింది. మమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని అన్న లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు ఇచ్చారు స్టేట్మెంట్.
ఈయన కూడా మధ్యలో కిషన్ రెడ్డి గారు మన లక్ష్మణ్ గారు ఎంపీ గారు కూడా ఇచ్చిర్రు. ఖచ్చితంగా ఏదో చేస్తాం, అది చేస్తాం, నడుపుతాం, గిరుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని అన్నారు. సడన్ గా ఇది ఒక స్టేట్మెంట్ రావడంతో దాంట్లో తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు దీని మీద తప్పకుండా. కాబట్టి దీన్ని స్వాగతిస్తూ ఇప్పుడు ఈ వరి దాని మీద మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే అంటే చాలా సీనియర్ మోస్ట్ లీడరు, మనలో ఏం అనుమానం లేదు. కానీ వరి గురించి బహుశా అవగాహన లేకపోవచ్చు అంతే. వరి పంట మీద, ధాన్యం మీద బహుశా కిషన్ రెడ్డి గారికి అవగాహన లేకనే కొంత స్టేట్మెంట్లు తప్పిదాలు వస్తేనే కొంత సవరణ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తుంది కిషన్ రెడ్డి గారికి. అదే అసలు ధాన్యం ఒక ధర ఫిక్స్ చేసేదే కేంద్రం కదా, అది స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేయదు. కేంద్ర గవర్నమెంట్ అంటే ఇప్పుడు కేంద్రంలో ఏమున్నది, బీజేపీ గవర్నమెంటే ఉంది కదా. మీ బీజేపీ మా కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో అది బీజేపీ గవర్నమెంట్ ఉందే కాబట్టి నువ్వు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ధాన్యము దానికి సంబంధించిన మద్దతు ధర మీరు చేసే పని అది. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రంలో రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరేమైనా అడిగితే చెప్తాను. అట్లా ఏదది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. అంటే పార్టీ కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా, ఈడున్న కాంగ్రెస్ గవర్నమెంటే కదా. దట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్స్ కూడా మాకున్నాయి. యాజ్ ఏ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్స్ కూడా పార్టీ పరంగా గాంధీ భవన్ నుంచి మీరు మాట్లాడండి, వారు ఆ మాట చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. అది ఒక కారణం ఉంది కాబట్టి పార్టీ నుంచి మీరు మాట్లాడండి అని వాళ్ళు ఇచ్చిన ఆదేశాలనుసారం భాగమే నేను నిన్న ప్రెస్ మీట్ లో పౌర శాఖ సంబంధించి దాని మీద నేను మాట్లాడడం జరిగింది. అంటే ఈ దేశం రాజకీయాలలో గవర్నమెంట్లను కూలగొట్టే దాంట్లో గవర్నమెంట్లు పడగొట్టే దాంట్లో వాళ్ళు పెద్ద ప్రొఫెసర్స్ వాళ్ళంతా. గవర్నమెంట్ని ఎట్లా పడగొట్టాలి, గవర్నమెంట్ని ఎట్లా కాపాడాలి. అయితే వాళ్ళకు ఒక బీజేపీ కిషన్ రెడ్డి గారికి వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని వ్యూహాలు చేసినా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టే అవకాశం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టే అవకాశము బీజేపీకి లేదు. బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా వాళ్లకు ఇక్కడ అవకాశం లేదు. అది కాకుండా ఖచ్చితంగా రేపు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం కూడా తగ్గింది. బీజేపీ గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం కూడా తగ్గింది. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఉన్న బట్టలు వాడుతున్నాడు, ఆ రాష్ట్రం టోపీలు వాడుతున్నాడు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు చూడండి 10 ఏళ్లలో ఎప్పుడైనా ప్రధానమంత్రి గారు సిక్కుకు సంబంధించిన పగడి కట్టిండి ఎప్పుడైనా 10 years లో చూడండి. ఈ విత్ ఇన్ 10 days ఎంత మార్పు. ఒకటి
పంజాబ్ పోతే గురుద్వార పోతే టోపీ, అది ఏంది పగిడి. ఒక ఛానల్లో ఇంటర్వ్యూ మోడీ గారు ఏమి ఇచ్చారు, రంజాన్ రోజు కూడా మేము మా ఇంటికి బిర్యానీ పంపిస్తారు, మా చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ముస్లింస్ బిర్యానీ పంపిస్తారు, వాళ్ళు బిర్యానీ మేము తింటుంటే అని మోడీ గారు అన్నారు. ఇది కూడా ఫస్ట్ టైమే కదా ఆయన స్టేట్మెంట్. కాబట్టి సీట్లు తగ్గుతున్నాయి, గవర్నమెంట్ రాదు అనే ఒక అనుమానం ఎక్కడ మొదలైంది బీజేపీకి. అందుకోసమనే మోడీ గారు తను చివరి యొక్క ప్రయత్నంలో వేషధారణ మారింది, మాట మారింది. ప్రధానమంత్రి మోడీ గారు ఏ స్థాయికి ఎట్లా దండాలు పెడుతున్నాడంటే, ఆయన భూమికి ఇట్లా వంగి నమస్తే పెడుతున్నాడు. అంటే భూమికి కాదు, అంటే ఇట్లా మొత్తం ఇట్లా వంగి వంగి దండ. అంటే నేను టీవీలలో చూస్తున్నా, అదంతా సాష్టాంగంగా పండుకొని దేవుని ముందు పెడతాము, అది కాదు. ఇప్పుడు సపోజ్ కింద కుర్చీ కింద ఒకటి కూర్చున్నాడు అనుకో, ఇట్లా కిందికి అట్లా అంత డౌన్ అయ్యి ఆయన నమస్తే పెడుతున్నాడు. దిగజారు. ఆయనేం పెద్ద పర్సనాలిటీ, నేను పర్సనాలిటీ చిన్నగా చేస్తలేదు మోడీ గారిని, కానీ పరిస్థితులు ఎట్లో కన్ఫ్యూజ్ అయిపోయి కొంత ప్రధానమంత్రి మోడీ గారు, అది పరిస్థితి. అయితే ఏది ఏమైనా ఇప్పుడైతే గవర్నమెంట్ పడే అవకాశం అయితే లేదు, వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. కానీ ఈ లోపల కిషన్ రెడ్డి గారు 25 మంది ఇక్కడ వస్తున్నారు అనంటే, అంటే ఒక జాతీయ పార్టీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అంత ఓపెన్ స్టేట్మెంట్ కాంగ్రెస్ లో. అందుకే అంటున్నా ఏంటంటే, ఎవరు రాకపోయినా వచ్చితే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ నేను స్వాగతిస్తున్నా, చెప్పేసిన. కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ కి తెలంగాణలో డోకా లేదు. ఇది ప్రాక్టికల్ గా నేను ఊహించి ఇదే ఇట్లనే ఉంటుందని చెప్తున్నా. ఇక నో డౌట్ దీంట్లో. ఒక మాట చెప్తున్నా, ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్ గారు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అపోజిషన్ పార్టీగా ఏదో బురద చల్లాలి కాబట్టి చల్లుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మన ఎవరు ఇంకొక మన హరీష్ రావు గారు మాట్లాడినా, ఇది రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లే కార్యక్రమే. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఒకటి, మరి మీరు 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి మీరు కూడా దందలు చేసి ఉండాలి, మీరు కూడా చేసి ఉంటారు కదా. అంటే ఆ అనుభవంతో మా మీద బురద చల్లుతున్నారా? అంటే కేటీఆర్ గారు, మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఇలాంటి దందలు చేసిరు కాబట్టి, అలాంటి దందలు చేసిన మేమే వీళ్ళు కూడా చేస్తారేమో అని అట్లా మీరు ఏమన్నా ఊహించుకొని కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లుతున్నారు అనేది స్పష్టంగా కొంత నాకు అనిపిస్తున్నది అట్లా. అది ఏముంది, ఇది కరెక్టే అది కరెక్టే అనుకో, ఏం దాంట్లో ఏముంది, అది రెండు కరెక్టే అనుకోండి, ఏముంది అట్లా. రకరకాల కత్తులు వాడతాము, భిన్నాభిప్రాయాలు ఆలోచనలు, భిన్నాభిప్రాయాలు కాదు, ఏది కాదు, ఇది ఏముంది ఇట్లా, తప్పేముంది ఇట్లా.
ఆయన మల్లురాయి మాట్లాడినా పార్టీ కోసమే మాట్లాడిండు. నేను ఒక లైన్లో మాట్లాడుతున్నా. అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీ గురించే కదా మల్లురాయి మాట్లాడినా నేను మాట్లాడినా. ఇంకేమన్నా ఎన్నికి వచ్చా సుబాబు? టైం వస్తుంది దాని మీద రేవంత్ రెడ్డి గారు టైం వచ్చినప్పుడు అన్నిటికీ జవాబిస్తాడు, సీఎం గారు జవాబిస్తారు. ఎందుకంటే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని 2వ తారీఖు ఒప్పించే కార్యక్రమంలో ఉన్నాడు. అంటే 30వ తారీఖు వరకు పోలింగ్ అయిపోతుంది. ఇక పోలింగ్ లేదు కదా, ఫస్ట్ పోలింగ్ లేదు కదా. కాబట్టి అందుకే మన రేవంత్ రెడ్డి గారు 2వ తారీఖు సోనియా గాంధీ గారిని పిలిచి సన్మానించే ఒక కార్యక్రమాన్ని వారు మొత్తం క్యాబినెట్ అందరు మినిస్టర్లతో మాట్లాడుకున్నట్టుకున్న నాకు సమాచారము. వారు బహుశా ఎప్పుడో 2 రోజులకు ఎప్పుడో 1-2 డేస్లో బహుశా ఎప్పుడైనా వారు ఢిల్లీకి పోవచ్చు అని అనుకుంటున్నా. వాళ్ళు మేడంను ఒప్పించే కార్యక్రమం మీద ఉన్నట్టుగా నాకున్నటువంటి సమాచారం. సోనియా గాంధీ గారిని 2వ తారీఖు పిలిచేదానికి ఆహ్వానానికి కార్యక్రమం మీద ఉన్నట్టుగా నాకున్నటువంటి సమాచారం. నేను దీన్ని ఎందుకంటే ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కిషన్ రెడ్డి గారును 25 మందిని మా పార్టీలోకి పంపిస్తున్నాడు. అది వెరీ ఇంపార్టెంట్. అది 2 సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళ గవర్నమెంట్ కన్ఫామ్గా ఉంటుంది, ఎవరి జిమ్మిక్కులు పనిచేయవు అనేది ఇది 2వ స్టేట్. దీనికి సంబంధించిన మాట్లాడి పిసిసి ప్రెసిడెంట్కి సంబంధించిన దాని మీద ఇంకా 2-3 రోజుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. నేను తప్పకుండా దాని గురించి మాట్లాడతా. అదేగా స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారు అంటే కిషన్ రెడ్డి గారు పంపిస్తున్నట్టుగానే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కిషన్ రెడ్డి గారు అన్న స్టేట్మెంట్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏం చెప్తున్నా, తెలంగాణ ప్రాంతంలో రాజకీయమే హత్య రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణలో హత్యా రాజకీయాలకు ప్రోత్సహిస్తుంది అనే మాట ఇక్కడ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఎవరికైనా సమస్యలుంటే, ఎవరికైనా కష్టాలు ఉంటే స్వేచ్ఛగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు పెట్టుకొని వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచే యొక్క స్వతంత్రము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. కేటీఆర్ గారు మీరు ఇంత మాటలు మాట్లాడుతున్నారే, ఇన్ని అబండాలు మా కృష్ణారావు గారి మీద వేస్తున్నారే మీరు. మీ గవర్నమెంట్లో స్వతంత్రంగా ఎవరైనా సరే ఈ కష్టం ఉన్నది, ఈ బాధ ఉన్నది అని ఒక కలెక్టర్ దగ్గరకో ఒక ఎస్పీ దగ్గరకో పోయి చెప్పుకునే అవకాశాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేనా? ఇందిరా పార్క్ దగ్గర మీరు ధర్నా చౌక్ని ఎత్తేస్తే ఆ రోజు కోర్టు కొన్ని 5-6 సంవత్సరాలు కోర్టుల కొట్లాడితే గానీ అవకాశం రాలే. కాబట్టి విలువల గురించి, విలువల రాజకీయం గురించి కేటీఆర్ గారు మాట్లాడుతుంటే అది హాస్యాస్పదంగా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. పోలీసులకు పద్ధతి ప్రకారము స్వేచ్ఛగా డెమోక్రసీని కాపాడే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనిచేస్తుంది పోలీసు శాఖ. వాన్ కొట్టు, వీన్ కొట్టు, వాన్ పట్టుకరా, వీన్ పట్టుకరా. గతంలో టాస్క్ ఫోర్స్ను పెట్టి ఏ చిత్రహింసలైతే మీరు పెట్టిర్రో, లీడర్లను పెట్టిర్రు, బిజినెస్ వాళ్ళని పెట్టిర్రు, మీరు ఆడవాళ్ళని ట్రాప్ చేసిర్రు, ఆడవాళ్ళని భయపెట్టించిర్రు.
కొందరిని అక్కడనో ఇక్కడనో కొంత ఆడవాళ్ళని ఎత్తుకపోయారు. ఇవన్నీ టాస్క్ ఫోర్స్ లో జరిగినాయి కదా. టాస్క్ ఫోర్స్ లో జరిగినాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కాగానే ఇది పద్ధతి కాదు, లేని సాంప్రదాయాన్ని తీసుకొచ్చి పెట్టిరు, ఇది స్వస్తి పలకాలని అలాంటి బాధ్యత గల అధికారులకు చురకబెట్టాలి, వాళ్ళకు పనిష్మెంట్ కావాలని ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగమే ఇదంతా జరుగుతున్నది. ఇప్పుడు ఏ బిజినెస్ వాళ్ళైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఎవరైనా సరే ఎవరు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టే కదా అందరు కూడా. కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీస్ అధికారులను ఉపయోగించి మీ అపోజిషన్ పార్టీ రాజకీయ నాయకుల మీద ఒత్తిళ్లు కానీ పగ సాధించుడు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు. ఈ 5 నెలల పరిపాలనలో చాలా స్పష్టత ప్రజలకైతే వచ్చింది. అరే ఏమనుందా ఇంకా? ఇంకో మాట కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే కూడా, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ గా మారినట్టుగా కనబడుతుంది ఇక్కడ ఈ 25 మంది ఎమ్మెల్యేలు సబ్జెక్ట్ లో. కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ గా మారినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే చాలా గొప్ప స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారిది, గ్రేటే. కిషన్ రెడ్డి గారిని మాకు 25 మంది ఎమ్మెల్యేలను డైరెక్ట్ గా 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇండైరెక్ట్ గా అంటే వారు సన్మానించాల్సిందే కిషన్ రెడ్డి గారిని మేమైతే. కానీ విచిత్రం ఏంటంటే ఈ పాపం రైతులని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని గత 10 ఏళ్ల కాలంలో బీజేపీ గవర్నమెంట్ బాగా ఇబ్బంది పెట్టింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ మద్దతు ధర ఇవ్వకపోవడము కదా, నల్ల చట్టం దావడము, బీజేపీ ఇప్పుడు ఇన్ని అంత బోకస్ మాటలు మాట్లాడుతుంది బీజేపీ లీడర్షిప్. ఇంత బోకస్ మాటలా? ఇప్పుడు ఏముందా, ఈ కిషన్ రెడ్డి నాగలు పట్టేది లేదు, భూమిలో దిగేది లేదు, ఎద్దుని నాగలు పెట్టి దున్నేది లేదు, ఏం లేదా. టైంకి వండి పెడితే తింటాడు. కానీ ఏం తెలుస్తుంది రైతుది బాధ, ఏం తెలుస్తుంది ఆయనకు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతు ఉంటేనే రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యం అనేదే కదా. ఆనాటి నుంచి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వరకు కూడా